గాయ్స్ ముందే చెప్తున్నా, మీరు సెన్సిటివ్ పర్సన్స్ అయితే ఈ వీడియోని అస్సలు చూడకండి. అసలు ఏం జరిగిందంటే, మధ్యప్రదేశ్ లోని సంజయ్ పాటిదార్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతనికి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే సంజయ్ వాళ్ళ భార్య పిల్లలు వేరే ఊరిలో ఉండేవారు. ఇతను మాత్రం మధ్యప్రదేశ్ లోని దేవాస్ అనే ప్రాంతంలో ఒక రూమ్ ని అద్దెకు తీసుకుని ఉండేవాడు. సంజయ్ ఆ రూమ్ లో ఉంటూనే ప్రతిభ అనే వేరొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయితో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను చనిపోతాను అని నమ్మించాడు. ప్రతిభ సంజయ్ ని గుడ్డిగా నమ్మి తన ఫ్యామిలీ అందరినీ వదిలేసి సంజయ్ దగ్గరికి వచ్చేసింది. కొన్ని రోజుల వరకు సంజయ్ ప్రతిభ ఇద్దరూ కలిసి ఆ రూమ్ లోనే ఉండేవారు. అయితే అప్పుడప్పుడు సంజయ్ ఉద్యోగం పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాలని ప్రతిభతో అబద్ధం చెప్పి తన భార్య పిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు. అయితే కొన్ని రోజులకి సంజయ్ కి పెళ్లి అయిపోయిందని ప్రతిభకి తెలిసిపోయింది. అప్పటి నుండి తనను పెళ్లి చేసుకోమని ప్రతిభ సంజయ్ ని వేధించడం ప్రారంభించింది. కానీ సంజయ్ మాత్రం ప్రతిభని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. సంజయ్ ఎలాగైనా సరే ప్రతిభను వదిలించుకోవాలనుకున్నాడు. ప్రతిభను చంపేస్తే ఏ గొడవ ఉండదని తన ఫ్రెండ్ వినోద్ దేవ్ అనే వ్యక్తితో ప్లాన్ వేసి ప్రతిభని గొంతి నులిమి చంపేశాడు. అయితే డెడ్ బాడీని బయటపడేస్తే తెలిసిపోతుందని ప్రతిభ కాళ్ళు చేతులు కట్టేసి ఆ డెడ్ బాడీని ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. అప్పుడు వెంటనే పోలీసులు సంజయ్ ని అరెస్ట్ చేశారు. ప్రతిభని చంపింది నేనే అని సంజయ్ నిజం ఒప్పుకున్నాడు. సో అమ్మాయిలకి నేను ఒకటే చెప్తున్నాను, గుడ్డిగా మీరు ఎవరిని పడితే వారిని లవ్ చేసి వారిని నమ్మి వారి దగ్గరికి అస్సలు వెళ్ళకండి. అలాగే ప్రతి అమ్మాయికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.